సినీ పరిశ్రమ, ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఈ పరిశ్రమలో అది వ్యక్తిగతమైన లేకపోతే సినిమాకి సంబంధించిందైనా ఏదైనా సరే ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. అది మామూలు వ్యక్తులు ఒక చిన్నపాటి హీరో డైరెక్టర్ అయినా కానీ, అలాంటిది ఒక అగ్రదర్శకులు క్రేజీ డైరెక్టర్గా పేరొందిన పూరి జగన్నాథ్ విషయం అంటే ఏ మేరకు ఆ సెన్సేషన్ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. రీజన్ ఏదైనా పూరి అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినబడుతోంది. అలా వినపడడం వెనక సో ఎవరి మనోభావాలు ఏ విధంగా ఉన్నా పూరి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఆయన మాటలోనే ఉంది. నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ టైం సినిమా గురించి కాకుండా మిగతా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. మీ సర్కిల్ మాట్లాడాలంటే చాలా లిమిటెడ్ సర్కిల్ అంటూ ఉంటారు. బయట పెద్దగా కనబడేది ఉండదు, చాలా లిమిటెడ్గా ఉంటారు అంటూ ఉంటారు. ఏదన్నా స్నేహితుల్ని కలిసినా హితుల్ని కలిసినా ఇంట్లోనే కలుస్తారంటారు. అలాంటి మీకు ఇలాంటి ఆరోపణ రావడం నా టైం బాగాలేదు అనిపించింది, ఇది ఎందుకు నా మీద పడింది అనిపించింది. అండ్ రకరకాల స్టోరీలు అందరూ చేయడం చాలా బాగా అనిపించింది. ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ యాడ్డం జరిగింది. ఎలా ఏడ్చారంటే చూడండి, మనుషులు చచ్చిపోతే ఎలా ఉంటుంది అంతే అలా ఏడ్చారు. లైక్ అంటే అంటే పరుగు పోయిందను అలా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళకి, జరిగింది. బట్ యాక్చువల్లీ నాకు వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్, నేను వాళ్ళతోనే ఉంటాను. ఈవెన్ నేను పార్టీ చేసినా నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉంటాను. నేను వేరే బ్యాచ్లు కానీ కలవడాలు కానీ అసలు ఉండదు. అంటే లోపల ఏదుందో బయటకి అది మాట్లాడతారు పూరి, ఎక్స్ప్రెసివ్, దేనికి భయపడే మనిషి కాదు. ఇలాంటి ఆరోపణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా పూరి నోరెప్పలేదు. ఎందుకంటే నేను ముందు ఇమ్మీడియట్గా నేను హట్ అయ్యాను. యాక్చువల్లీ నా మీద నేను ఎట్లా షూటింగ్ చేస్తున్నా, మధ్యలో ఇలాంటి నేను డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నాను న్యూస్ రావటం. నా వైఫ్ ఫోన్ చేసింది, అలాగే నేను ఏదో ప్రాస్టిట్యూట్ కంపెనీ రన్ చేస్తున్నా ఢిల్లీలో, అక్కడ బ్యాగ్ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఇలా బ్యాంకాక్లో ప్రాస్టిట్యూషన్ కంపెనీలో ఏదో జరిగింది, నా బ్యాంకాక్ నా పాస్పోర్ట్ సీజ్ చేశారని, ఇలా రకరకాల స్టోరీలు 1 డేలో 100. ఇలాంటి ఆరోపణలు అంటే మీరు చెప్తుంటేనే ఆశ్చర్యం వస్తుంది దట్ ఇలాంటి ఆరోపణలు రావడం అనేది. కొంతమంది చెప్తూ ఉంటారు పూరి లైఫ్ స్టైల్ చూస్తే అర్థం అవుతుందనో, లేకపోతే పూరి ఉండే ప్లేస్ చూస్తే అది అవుట్ ఆఫ్ కంట్రీలా ఉంటుందనో. సో కాంటెంపరీ లైఫ్ స్టైల్ బాగా లీడ్ చేస్తారని పూరి అని. అంటే ఇవన్నీ ఈ ఆరోపణలు రావడానికి ఒక కారణం అనుకోవచ్చు. డెఫినెట్గా వాళ్ళ కుళ్ళు ఉంటుంది. నా ఆఫీస్ చూసినా కుళ్ళు ఉంటుంది, నా లైఫ్ చూసి డెఫినెట్గా కుళ్ళు ఉంటుంది. నేను అస్తమానం బ్యాంకాక్ వెళ్తున్నాను అంటే ఎందుకు వెళ్తారు సార్ బ్యాంక్? వీడు వెళ్ళి ఏమేమి చేస్తున్నాడో టెన్షన్ అవ్వకండి. నేను బ్యాంకాక్ వెళ్ళేది ఫస్ట్ నేను స్క్రిప్ట్ వర్క్ వెళ్తుంటాను సార్. నాకు బీచ్లో కూర్చొని రాసుకోవటం అలవాటు. సో ఆ బీచ్లో అక్కడ గొడుగులు వేసి ఉంటే అక్కడ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ఫిక్స్డ్ ఫ్యామిలీ నాకు ఎప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి. వాళ్ళు నాకు కాఫీ ఏదో ఇస్తుంటారు, ఏదైనా కావాలని తెచ్చి పెడుతుంటారు. అక్కడ చైర్ వేస్తారు, అక్కడ కూర్చొని రాసుకుంటూ ఉంటాను. ఆర్ లేదంటే షూటింగ్కి వెళ్తాను. అండ్ ఆ రాసుకోవడం కూడా మార్నింగ్ 9కి వెళ్ళి నేను బీచ్లో కూర్చుంటే ఈవినింగ్ 6 వరకు అక్కడే కూర్చొని కదలకుండా రాస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 to 6 ఇలా వర్క్ చేస్తుంటాను. వేరే వాళ్ళు 6 నెలలు 1 year పట్టింది స్క్రిప్ట్ చేయడానికి, నేను 15 daysలో రాస్తాను. అంటే నాకు ఎంత ఫోకస్ ఉండాలి. సో సినిమా వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ అంటారు. సో బ్యాంకాక్ ఇస్ అ సెంటిమెంట్ మోర్ ఆఫ్ ఇట్. నో, నాకు సెంటిమెంట్ లేదు, కంఫర్ట్ అండి. నాకు బేసిక్గా సెంటిమెంట్లు కానీ అయ్యి ఉండవు. అంటే ముందు దేవుడు మొక్కనప్పుడు ఇంక సెంటిమెంట్లు వైపు వెళ్ళను కదా. మొదటిసారి అంటే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు మాట్లాడకపోయినా సో ఒక అడపాదడప అప్పుడప్పుడు ఒక చిన్న పాప స్క్రీన్ మీద చూసి పూరి వాళ్ళ పాప అనుకున్న వాళ్ళు ఒక ఆర్టికల్ చూసి చాలా పర్సనల్గా తీసుకున్నారు. మీ పాప ఏదైతే ట్వీట్ చేసిందో మీరు ముందు చూసారా? నేను ముందు చూడలేదు, నాకు ఎవరెవరు చెప్పారు. పవిత్ర పెట్టింది, బట్ చాలా బాగా పెట్టింది. అట్లీస్ట్ మీడియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరూ మెచ్చుకున్నారు అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మాట్లాడలేదు ఏమీ, నేనేం మాట్లాడలే. సో నోటీస్ వచ్చింది, మనం వెళ్ళి కలవాలి, ఎందుకు అనవసరంతో మీడియా మాట్లాడద్దు అని మా అడ్వకేట్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఎందుకు అంటే అందరూ వస్తారు రకరకాల బయటలు తీసుకొని, అరే వాళ్ళు సిట్ నుంచి వాళ్ళు ఏదో క్లారిఫికేషన్ కోసం నోటీస్ పంపించారు, మీరు వెళ్ళి కలాలి, మధ్యలో ఎందుకు మాట్లాడటం అని చెప్పడంతో నేను ఆగా. ఈ సందర్భంలో పాప బయట వాళ్ళు తీసుకున్నారు, మీకు అది చూసినప్పుడు దట్ మీ కళ్ళ ముందు ఇప్పటికీ తండ్రికి ఎప్పుడు చిన్న పాపలాగే ఉంటుంది. ఎందుకంటే పాపని కదా, నాకు చాలా ఇంటెలిజెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్.
అండ్ నన్ను చూస్తుంటే రోజు ఇక్కడే వర్క్ చేస్తుంటాను, పైనే ఉండేవాళ్ళు. అండ్ నాతో పాటు ఈ 4 నుంచి షూటింగ్లో ఈ సినిమాకి వర్క్ చేసింది పైసా వసూలు. నేను ఎన్ని గంటలు పడుకుంటాను, ఎన్ని గంటలు లేస్తాను, ఎంత కష్టపడతానో తనకు తెలుసు. సో ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా తనకు ఎలా ఉంటుంది, సడన్గా నాన్న ఇలా అంటున్నారు అనేసరికి తను రియాక్ట్ అయింది. మీ సత్యమణి ఎలా ఫీల్ అయ్యారు? సత్యమణి ఫీల్ అవ్వడండి ఏడుపు. అన్ని ఛానల్స్లో చూసి వీళ్ళు ఎలా అంటున్నారు, అలా అంటున్నారు, అది ఇదని ఏడ్చేది. నువ్వు ఛానల్స్ కట్టి టీవీ చూడొద్దు. బహుశా ఫస్ట్ టైం అనుకుంటా మీరు ఛానల్స్ చూడొద్దు కట్టే అని చెప్పడం. ఎందుకంటే నేను ఎప్పుడు చూడను, నేను చూడడం తక్కువ, చూసే టైం కూడా లేదు ఇప్పుడు. ప్లస్ ఇలాంటి నెగిటివ్ వస్తున్నప్పుడు ఇంకా చూస్తుంటే ఏమన్నాలో తెలీదు, ఉక్రోషం వచ్చేస్తుంటుంది. చుట్టాలు అందరూ ఫోన్ చేసి మీ ఆయన ఇలాంటి కదా అంటుంటే ఏడుస్తారు కదా. కరెక్ట్ సార్. సో ఇది అడగడానికి ఇబ్బంది అయినా ఇప్పుడు ఇంట్రాగేషన్ తర్వాత కానీ వెళ్ళే ముందు కానీ మీరు ఏదైనా మాట్లాడతారు అని టు బి వెరీ హానెస్ట్ మీడియా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది. బయటకు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మీరు ఒక మొక్క మాట్లాడలేదు, బట్ రాత్రి ఒక ట్వీట్ చేశారు. ఎప్పుడు కూడా చాలా సన్నిహితంగా అంటే ఫ్రెండ్లీగా ఉండే మీడియా, మీరు పర్సనల్గా కూడా చక్కగా మాట్లాడతారు, అందరితో ఉంటారు అన్న మీడియా అని ఈరోజు సర్వనాశనం చేశారు అని ఒక వర్డ్ వాడు. దట్స్ క్వైట్ హార్ష్ స్టేట్మెంట్. బట్ అన్ని ఛానల్స్లో నేను ఎవరైతే ఫ్రెండ్స్ అనుకున్నానో వాళ్ళు వచ్చి కలుస్తున్నావు ఆ ఛానల్స్లోనే అదే పీపుల్ అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సిట్ నోటీస్ వచ్చిన 1 డేలో ఎన్ని స్టోరీలు క్రియేట్ అయినాయి నా మీద. వీళ్ళకి సిట్ వాళ్ళు చెప్పరు కదా, సిట్ వాడు వాళ్ళకి చెప్పరు కదా ఎన్ని స్టోరీలు. ఒక ఎన్ని స్టోరీలు వీళ్ళకి ముందే తెలిస్తే ముందే చేయాలి కదా నా మీద, నిజం అనుకుంటా వాళ్ళకి తెలిస్తే. అది బాధ అనిపించింది. బట్ రాత్రి పెట్టిన ఆ వీడియో బయట చూసి నాకు చాలామంది జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళందరూ పర్సనల్గా మెసేజ్, నేను హర్ట్ అయ్యాను అలా అంటే, మేము అలా కాదు అని చాలామంది చెప్పారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను బాధపడ్డాను, ఎందుకంటే వాడు ఫ్రెండ్సే కదండి నాకు యాక్చువల్లీ. ఎండ్ ఆఫ్ ది డే అందరం కలుసుకుంటాం. రైట్. ఇక మీ సినిమాల విషయానికి వస్తే ఒకసారి మాట్లాడితే పోలీస్ అంటే ఇలా ఉంటాడు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా కూడా ఉంటాడా, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ ఒక ట్రెండ్ తెచ్చిన పూరి పోలీస్ అంటారు. డెఫినెట్. సో మీ సినిమాలు అలా ఉంటాయి. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే పోలీసులు చూపిద్దాం, ఎప్పుడు పాజిటివ్గా చూపిస్తా, స్ట్రాంగ్గా చూపిస్తా, పోలీస్ సత్తా ఏంటో చూపిస్తుంటాను. అలా చూపించిన మీరు నిన్న సంఘటన అంటే మేము ఆ లోపల ఏం జరిగింది అనే వాటి పూర్వపరాల్లోకి మేము వెళ్ళాం, మీరు అది చెప్పరని మాకు తెలుసు. ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఏం అడిగారు, నేనేం చెప్పాను అలాంటి మాట్లాడాను. లెట్స్ నాట్ గెట్ ఇంటు దట్. బట్ యాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్ మీ కళ్ళు చూడటం విధానం వేరే ఉంటుంది. దట్ ఎవ్రీ సైట్ ఈస్ అన్ ఫ్రేమ్ ఫర్ యూ ఆ డైరెక్టర్. మీకు ఎప్పుడన్నా దట్ క్లిక్ అయిందా, దట్ మీరు చూపించిన సినిమాలో సీన్సే కానివ్వండి లేకపోతే నిన్న వెళ్ళింది కానీ? క్లిక్ అవుతుంది. ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరి నుంచి లైక్ మీడియా కవరేజ్, లైక్ కార్ ఎక్కడికి వెళ్తున్నా ఫాలో అవుతూ, ట్రాఫిక్లో ఆగితే టక్ టక్ని అక్కడ దిగి మళ్ళీ షూట్ చేస్తా, లైవ్ అన్ని ఛానల్స్లో వస్తుంటే నేను ఏదైనా డ్రగ్ లాడ్ పబ్లో ఎస్కోబార్నా అని ఫీలింగ్ వచ్చింది. అది వచ్చిన ఒక సినిమాలో జరుగుతుంటాయి కదండి, అలాంటి ఫీల్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం అసలు ఇటెందుకు వచ్చాను నేను, ఇది ఎందుకు జరుగుతుంది అని అనిపిస్తుంది కూడా. దీని వెనక అంటే ఏం ఉండొచ్చు అనుకుంటారు అంటే ఎప్పుడన్నా మీకు అనిపిస్తుంది కదా, మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాధ వేసింది అన్నారు, ఎందుకు నేను దీంట్లోకి వచ్చాను అనిపించింది అన్నారు. ఏదన్నా చాలా రకాల ఆలోచనలు వస్తాయి, ఎవరన్నా ఉన్నారా దీని వెనకానే అని అనిపించింది సార్? ఏమో నేను అది కూడా ఎందుకు టార్గెట్ చేశారు అనిపించింది. నాకు అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా, మనల్ని ఏమన్నా ఊరిన నా గ్రూప్నే పెట్టి ఏదైనా చేస్తున్నారా అని అనిపించింది. దానికి ఇంకా నాకు ఎనిమీస్ ఎవరున్నారు అంటే నేను చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నేను ఎనిమీస్ గురించి ఆలోచించుకోను ఎప్పుడు. అంటే పూరిలో ఉంటారు వాళ్ళు, చేయలేనిది పూరిలో ఎలా ఉంటుంది, ఆ గ్రాండియర్ ఉంటుంది కాబట్టి అసూయ పాడేవాళ్ళు తప్ప మీకు శత్రువులు ఎవరున్నారు? నాకు అదే ఎవరున్నారు నాకు తెలియదండి. నిన్న అక్కడ కూడా అడిగారు నాకు, నీ ఎనిమీస్ ఎవరున్నారని. అంటే సార్ నేను గుర్తు తెచ్చుకోవాలి, నాకు ఎవరు కనిపించట్లేదు. అంటే నాకు ఐడియా లేదు, నా పని నా గురించి ఆలోచించుకోవడానికి నాకు టైం లేదు. ఎనిమీ గురించి లేదంటే వేరే వాడి మీద జెలసీ గురించి నేను అసలు టైం వేసాను.
సార్ ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా మాట్లాడాలంటే సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఇంత పెద్ద ఎత్తున ఇంత లోతుగా ఉందంటారు? ఉన్నాయో లేవో, ఉంటే ఉండొచ్చు. బట్ సినిమా అనేసరికి సినిమా వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఎంత తప్పు చేస్తే అది కొండంతలో అయిపోతుంది. అండ్ ప్రపంచానికి కూడా వాళ్ళు ఎవరి తప్పులు గుర్తుండవు, సినిమా వాళ్ళ తప్పు గుర్తుంటుంది. ఇప్పుడు ఇండియాలో జింకని గంత ఎవరు కాల్చారా అంటే సల్మాన్ ఖాన్ అని అందరూ చెప్తారు. రైట్. సల్మాన్ ఖాన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటివరకు కొన్ని లక్షల జింకలు ఇండియాలో కాల్చుకొని తినేసి ఉంటారు. ఇవాళ కూడా ఎన్నో చచ్చిపోయి ఉంటాయి. వాటి గురించి ఎవడో మాట్లాడటం మీకు అర్థమైందండి. అది ఒక్కటే గుర్తుంటుంది. సో వాట్ ఈస్ ఇట్ అంటే బికాస్ సెలబ్రిటీస్ ఏం చేసినా అవి చాలా పెద్దవి అయిపోతుంటాయి. అంతే తప్ప అందరూ చేస్తుంటారు తప్పులు, ఇవే పనులు చాలా మంది చేస్తుంటారు. కానీ సినిమా వాళ్ళు కూడా మనుషులే అని ఆలోచించే వాళ్ళకంటే సినిమా వాళ్ళే ఎక్కువగా బాధ్యతగా ఉండాలి అనే ఒక వాదన, దాన్ని మీరేమంటారు? సినిమా వాళ్ళు డెఫినెట్గా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఆ సెలబ్రిటీస్ని అభిమానిస్తారు, సెలబ్రిటీస్ని ఫాలో అవుతారు. ఒకసారి సెలబ్రిటీస్ ఏదన్నా చెప్తే వాళ్ళు సీరియస్ తీసుకుంటారు. చాలామంది అభిమానులు ఉన్నారు. సో వాళ్ళు ఒక్కొక్కసారి నేను ఎప్పుడన్నా ఏదైనా చెప్తే నువ్వు ఇలా చెప్పావు, నువ్వు ఆ రోజు ఐఎమ్ ఫాలోయింగ్ అంటారు నన్ను. అంటే ఏం చెప్పానని అడుగుతా. అంటే మనం అనింది తీసుకున్న వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది. గుర్తుంటుంది. నువ్వు అదే ఎలా అన్నావు అప్పుడు గుర్తొస్తుంది నాకు ఏం చెప్పాను. సో కొన్ని మాటలు మాత్రం రెస్పాన్సిబిలిటీ మాట్లాడాలి. ఎందుకంటే సంబడి థిల్ టేక్ ఇట్ వెరీ సీరియస్. రైట్ సార్. ఇలాంటి ఘటన ఏదన్నా జరిగినప్పుడు, ఇదే కాకపోవచ్చు, ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన వెనక ఎవరు నుంచున్నారు, ఎవరు లేరు, ఎవరు అగేన్స్ట్ అయ్యారని తెలియడానికి ఇది ఒక ఆపర్చునిటీ కింద కూడా తీసుకుంటారు. నిన్న మీరు లోపల ఉన్నప్పుడు బయట పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడన్నా ఊహకొచ్చిందా? తర్వాత మీ తమ్ముడు కానీ? మా తమ్ముడు చెప్తే విన్నాను తప్ప నేను గురించి నేను ఎక్కువ ఆలోచించాను. బేసిక్గా ఫస్ట్ డే వచ్చినప్పుడే నేను షూటింగ్ చేసుకుంటున్నాను. వైఫ్ ఏడుస్తున్నా, మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ నేను షార్ట్లు తీసుకుంటున్నాను. బట్ వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అయ్యారు డెఫినెట్గా. అండ్ బట్ నేను ఇలాంటి విషయాల్లో నేను బేసికల్గా చాలా స్ట్రాంగ్. ఏ కష్టం వచ్చినప్పుడు ఎవడు ఉండడు, లేకపోయినా ఎలా బతకాలి అని నమ్మేవాడిని. నేను దానికి ప్రిపేర్ అయ్యింట. నేను ఒక డైలాగ్ రాశాను స్క్రిప్ట్లో, అది ఆ సినిమా ఇంకా తీయలేదు. బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనశ్శాంతి కావాలంటే మనుషులకు దూరంగా బతుకు, ఇక్కడే ఉండాలనుకుంటే యుద్ధం చేయి. యుద్ధం చేయడానికి ప్రిపేర్. మరి ఇక్కడ మనుషుల మధ్య బతుకుతున్నాను నేను, ఇక్కడ బతకాలి అనుకుంటే యుద్ధం చేయాల్సిందే. నాకు వద్దు, పీసే కావాలి, ఏదో సాధువు అయిపోతుంటే పో ఎక్కడికో దూరంగా. పూరి సినిమాలో హీరో ఎలా ఉంటారో పూరి బయట ఉంటారు అంటూ ఉంటారు. సో అది ఒక్కోసారి నెగిటివ్గా కూడా వెళ్తుంటుంది. నిన్న 2 రోజులు మీరు చూసే ఉంటారు. సో ఇది పక్కన పెడితే ఒక కొద్దిసేపు అలా కుదురుగా ఉండడము, లేకపోతే సినిమాని సంవత్సరాలు తరబడి తీయటము అలా చేతకాని పూరి ఒకే ఇష్యూ మీద మార్చి తిప్పి ఒకే ప్రశ్న పొద్దు నుంచి సాయంత్రం వరకు 11 గంటలు గ్రిల్ చేస్తున్నప్పుడు పూరి కోపం వచ్చిందా? లేదు, కోపం రాలేదు. అండ్ నాకు తెలుసు ఇలాంటి సిచ్యువేషను ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అడుగుతారు. అండ్ సిటీ ఆఫీసర్స్ కూడా చాలా పొలైట్గా అడిగారు, లైక్ వాళ్ళు కూడా. అండ్ రూడ్గా మాట్లాడచ్చు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, బట్ అలా చేయలేదు. బట్ డెఫినెట్గా దే విల్ బ్రేక్ యూ, దే విల్ ట్రై టు బ్రేక్ యూ, అది ఉంటుంది కదా డెఫినెట్గా. బట్ స్ట్రాంగ్గా ఉండాలి అలాంటప్పుడు. పూరి సినిమాలో ఇంట్రాగేషన్ అంటే 2-3 సీన్లు ప్రతి ఒక్కళ్ళకి గుర్తొస్తాయి. ఏ విధంగా ఇంట్రాగేషన్ ఉంటుంది అనేది ఫన్నీగా చూపించారు, చాలా సీరియస్గా చూపించారు, నిజంగా గూస్ బంప్స్ వచ్చేలా కూడా చూపించారు. నిన్న మీకు జరుగుతున్న ఇంట్రాగేషన్లో మైండ్కి ఎప్పుడైనా స్ట్రైక్ అయిందండి దట్ ద వే ఐ హ్యావ్ షూటెడ్? నో, అక్కడ అలాంటి ఎందుకంటే అక్కడ ఇలాంటి సినిమా సీన్లు గుర్తురాలి. అక్కడికి వెళ్ళేంత వరకు డ్రామా అని ఫీల్ అయ్యాను తప్ప. ఓకే. బట్ వన్స్ ఆఫీసర్స్ ముందు కూర్చున్నాక చాలా కాన్షియస్గా వాళ్ళు ఏం అడిగితే అదే చెప్పాను. ఎందుకంటే నేను చెప్పిందంటే అక్కడ వీడియో రికార్డింగ్ కూడా జరుగుతుంది. సో కాన్షియస్గా ఉండాలి, ఉన్నాను నేను. సో రాగానే వచ్చిన తర్వాత ఫ్యామిలీని చూడగానే, రోజు చూస్తాం మనం, రోజు బయటికి వెళ్తాం షూటింగ్ పరంగానో లేకపోతే ఇంకే పనికైనా, అలాంటి పరిస్థితిలో 11 గంటలు ఒక ఇంట్రాగేషన్ ఎదుర్కొని ఇంటికి వచ్చి ఫ్యామిలీని చూడగానే పూరి మనసులో వచ్చిన ఫస్ట్ భావన ఏంటి? అసలు యాక్చువల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు.
అక్కడికి వచ్చారు. వీళ్ళు కాదు, బయట నుంచి ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. వాళ్ళు మార్నింగ్ నుంచి రాత్రి 9:30 వరకు తిండి లేదు. ఆ గేట్ దగ్గర రెయిన్లో నించొని ఉన్నారు. సో అన్ని వందల మంది నించొని ఉంటే నాకు నిజంగా ఏడుపు వస్తుంది. అంటే వాళ్ళు ఎవరు మనకు కాదు, నా ఇంట్లో వాళ్ళు రావటం వేరు. మామూలుగా అంటే నేను అడుగుదాం అనుకున్నాను సార్. అక్కడి నుంచి వాళ్ళందరికీ అంటే మాట్లాడే అవకాశం లేదు వాళ్ళతో. అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను, ఎందుకంటే నన్ను అక్కడ ఉండొద్దని చెప్పారు. ఓకే, ఇమ్మీడియట్గా బయటకు వెళ్ళిపోమన్నారు. అందుకే నేను మీడియాతో కూడా మాట్లాడుతుంది. అందుకనే వచ్చిన తర్వాత నేను ట్విట్టర్లో పెట్టాను. ద మూమెంట్ ఇంటికి రాగానే వైఫ్ కూతురు వచ్చి గట్టి పట్టుకున్నారు. అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి వాళ్ళు సడన్గా టీవీలో అరెస్ట్ చేస్తున్నారు కొన్ని ఊహాజనితమైన అనేది వాళ్ళు సడన్గా టీవీలో చూశారు. చూస్తే వాళ్ళకి టెన్షన్ వస్తుంది కదా, ఏదో మీటింగ్ అనే అనుకుని ఇలా సడన్గా అరెస్ట్ వరకు వెళ్ళిపోయిందా అని. సో ఇదంతా చూసిన తర్వాత మీ లైఫ్ స్టైల్లో కానీ అందరూ మాట్లాడుకునే దట్ ఆ గ్రాండియస్నెస్లో కానీ ఇది కొంచెం తగ్గించుకోవాలనేది ఫీలింగ్ ఏమైనా వచ్చింది? అలాంటిది ఏం లేదు, నేను ఎప్పుడులాగా ఉంటాను అలా ఉంటాను. బట్ ఏవో ఒకసారి జరుగుతుంటాయి. అండ్ నేను బేసికలీ డిసిప్లిన్గా ఉంటాను. నా పని అది తప్ప ఇంకోటి చేయను. డ్రగ్స్ అని కాదు, ఇల్లీగల్ పనులు ఏవీ చేయను నేను. ఇప్పుడు పక్కన స్థలం కలిపేసుకుందాం, లేదు ఇంకోటి ఏదో అది చేద్దాం, లేదు ఇది ఎంత ఎక్కువగా అమ్మేస్తే డబ్బులు వస్తాయి, ఇవన్నీ ఇల్లీగల్గా అవుతాయి కదా. అసలు అలాంటి పనులే చేయను. అన్నీ చేస్తుంటే నా దగ్గర చాలా డబ్బులు ఉంది. నా దగ్గర ఇండస్ట్రీలో పూరి చాలా మందికి సహాయం చేస్తారు, అడిగిన వారికి అప్పు తెచ్చి మరీ సహాయం చేసిన రోజులు ఉన్నాయి. ఆయన ఒకసారి పెద్ద దెబ్బ కూడా తిన్నారు ఇలాంటి దీంట్లో అంటారు. చాలా నేను లైఫ్లో చాలా చేశాను, చాలా దెబ్బలు తిన్నాను. సో వాటి ద్వారా కూడా ఏం నేర్చుకోవాలి? నేను నేర్చుకున్నాను మీరే ఇంకా అంతే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా ఇళ్ళు అన్నీ అమ్మేసి, చాలా ఎన్నో అమ్మేసాను నేను. అన్నీ అమ్మేసి లాస్ట్ పేమెంట్ ఒక 25 lakhs వచ్చింది. ఆ 25 lakhs ఉంటే ఒక ఫ్రెండ్ నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఆ 25 lakhs ఆ లాస్ట్ పేమెంట్ కూడా ఆయనకి ఇచ్చా. అప్పుడు నా ఇంట్లో నా జేబులో 1 lakh రూపాయలు ఉన్నాయి. సో అంత మూర్ఖపోయాను నేను ఒక్కొక్కసారి. సో అది మంచి కాదు, నేను చేసింది మంచిది అని చెప్పను నేను. అంటే బ్యాంకాక్ అనగానే చాలా మందికి చాలా రకాలుగా గుర్తొస్తాయి. వాటిలో బ్యాంకాక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మైండ్లో సెక్స్, మసాజ్, ఇది తప్ప ఇంకేమి గుర్తురాదు. అంటే అందరికీ అక్కడికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ వీడు 10 సార్లు వెళ్ళిపోతున్నాడు అనేది ఎక్కడో ఒక కుళ్ళు ఉంటుంది, తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఎంజాయ్ చేసేస్తున్నాడేమో. స్టోరీస్ తప్ప అక్కడ ఏం చేయరు. నేను ఒక బీచ్ ఉంటుంది, ఆ బీచ్లో కూర్చుంటా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే కథ రాస్తుంటున్నాను. సో అక్కడ ఇలా తాగి తందనాలు ఆడి ఇవన్నీ చేస్తే అండ్ 15 రోజులు నేను స్క్రిప్టే చేయలేదు. అండ్ చాలామంది మసాజ్లు చేయించుకుంటారంట. మసాజ్ నిజంగా నాకు ఇష్టం, మసాజ్ చేయించుకుంటాను. మసాజ్ కూడా రోజు చేయించుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తుంది. ఇప్పుడు ఎవరికి ప్రాక్టికల్ చెప్తాను. నాకు 15 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు 15 years నుంచి నాకు ఒక ఆవిడ మసాజ్ చేస్తుంది. ఆవిడ పేరు పాంగ్సీ. ఆవిడ ఏజ్ 55 56. సో కన్ని పిల్ల ఇలా కాదు. అండ్ షీఈస్ వెరీ క్లోజ్ టు మై వైఫ్ అండ్ కిడ్స్. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు వైఫ్ పిల్లలతో వస్తారు. పటాయాలో నేను దిగితే అక్కడ నా పిల్లల్ని కూడా పేరు పెట్టి పిలుస్తారు మీరు అక్కడ లోకల్స్. సో అంత నోను. సమ్టైమ్స్ నేను ఒక్కనే వెళ్ళొచ్చు, బట్ అందరికి ఎలా ఉంటుందంటే వెళ్ళి మొత్తం మసాజ్లు. అండ్ చిరుత సినిమాలో నేనే చూపించాను ఇక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని. సో మనం చేసే చూపించరు కదా అనేది ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. అంటే జనాలందరూ ఇలా అనుకుంటే బ్యాంకాక్ గురించి సో ఏమనిపిస్తుంది? బాధలేదు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు. మీకు ఇన్సిడెంట్ చెప్తా. నేను ఒకసారి బ్యాంకాక్ దిగా. బ్యాంకాక్ దగ్గర నాకు పోలీస్ ఆఫీసర్ ఉన్నది బ్యాంకాక్లో. ఆవిడ పేరు కాయ్. ఎయిర్పోర్ట్లో వచ్చేస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళినా వచ్చి రిసీవ్ చేసుకుంటాను. ఆ రోజు సివిల్ డ్రెస్లో ఉంది. ఆవిడ 40 years ఉంటుంది, లావు ఉంటుంది. తెలుగాళ్ళతో పాటు దిగి నేను లోపలికి వెళ్తున్నా ఎయిర్పోర్ట్లోకి. ఆవిడ వచ్చి
హాయ్ పూరి అని కౌలించుకొని నన్ను చేయబట్టుకుని లోపల తీసుకెళ్తుంది. పక్కన ఉన్నాడు, అప్పటిదాకా నన్ను మాట్లాడలేదు. పూరి గారు మీ టేస్ట్ బాగోలేదండి, అమ్మాయిని మార్చండి అన్నాడు. అంటే వాడు ఈ అమ్మాయితో నాకు ఏదో కనెక్షన్ ఉంది, లేదా ఉంచుకున్నానో ఏదో, అది వచ్చి రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది, అది బండగా ఉంది, మంచి అమ్మాయి కాదు ఇంకా మంచి అమ్మాయిలు ఉన్నారు అంటే వాడు బ్యాంకాక్ అదే పని మీద దిగాడు అది చేయడానికి. సో నన్ను కూడా అలాగే చూస్తున్నాడు. సో వాళ్ళది ఏముంటుందో అది అవతల వాళ్ళకి అలాగే ఉంటారనుకోవడం మానవ సహజం అని వదిలేశారా? అంతే. సో మొత్తానికి ఈ డ్రగ్స్ విషయం ఏదైతే వచ్చిందో సినీ పరిశ్రమ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు దాన్ని గ్లోరిఫై ఎక్కువ చేస్తారు, దృష్టి అంతా సినిమా పరిశ్రమ మీద ఎక్కువ ఉంటుంది. దానికంటే కూడా గ్రీవియస్ సిచ్యువేషన్ ఏంటి అంటే స్కూల్స్ వరకు కూడా పాకిపోయింది. సో దీని మీద ఈ జరుగుతున్న సంఘటనలు అన్ని మీద వీటి మీద ఫ్యూచర్లో ఏదైనా సినిమా తీస్తారు? ఏమో నాకు ఐడియా లేదు ఇప్పుడు మీరు చెప్తుంటే ఏదైనా. బట్ ఐ మేడ్ ఏ స్క్రిప్ట్ కాల్డ్ జనగణమన అండి. ఇది కాదు, ఎందుకంటే 100 పెద్ద ప్రాబ్లమ్స్ కంట్రీ గురించి ఐ మేడ్ ఏ స్క్రిప్ట్. ఓకే, యా, జనగణమన స్క్రిప్ట్ చేయటం నా లైఫ్ అంబిషన్. అది కంట్రీ మీద ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే అలాంటి స్క్రిప్ట్ నేను చేస్తా. ఇప్పుడు ఎంతమంది నన్ను ఇది అంటున్నారు తప్ప వీళ్ళందరూ కలిసి జనగణమన చేయలేదు కదా ఇందులో ఒక్కడు కూడా. బట్ జనగణమన రాసింది నేను, రేపు తీస్తాను, మీరు అందరూ చూస్తారు. అండ్ మీరు చెప్పిన ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అందులో ఉన్నాయి, చాలా చాలా ప్రాబ్లమ్స్. ఇండియన్స్ ఎలా ఉన్నారు, ఐ లవ్ ఇండియా, ఐ హేట్ ఇండియన్స్, ఇట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ జనగణమన. చాలా కొత్తగా ఉంది. సో మొత్తానికి సంఘటన ఏదైనా మీ పేరు ఈ విధంగా రావటం మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరం. సో దీని నుంచి మీరు క్లీన్గా బయటకు వస్తారని, సో ప్రోబ్లో ఏవి లేదనేది అందరూ వినాలని కోరుకుంటున్నారు. సో వీ ఆల్సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను ఇలాంటి టైంలో నన్ను సపోర్ట్ చేస్తున్నాను. లేదు వాట్ ఎవర్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ.